పొద్దు పొడిచి 1 అవర్ అండి, ఇంకా స్ట్రీట్ లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి, ఆఫ్ చేయలేదండి. అందరూ లైట్లు వెలగలేదని కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, మీరు వెలుగుతున్నాయని కంప్లైంట్ ఇస్తున్నారు. ఏ ఏరియా? ధూల్పేట గాంధీనగర్ సార్. 1 year నుంచి అక్కడ లైట్లే లేవే. యాక్చువల్లీ అక్కడ వెలుగుతున్న విషయం మాకే తెలీదు. హలో, కంప్లైంట్ చేస్తుంటే బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారండి. ఓ నువ్వు పెట్టేస్తావా, నన్ను పెట్టేయమంటావా? మార్నింగ్ సార్. హలో, ఎవరండి? సార్ పొద్దు పొడిచి గంట అయింది, ఇంకా ధూల్పేట లైట్స్ ఆఫ్ చేయలేదు సార్. లైట్లు ఆఫ్ చేయాలి అంతే కదా? తప్పకుండా సార్. ఏదైనా పోతే నాకెందుకని ఊరుకోకుండా బాధ్యతగా ఫోన్ చేసి చెప్తున్నారే. వయసులో పెద్దవాళ్ళు ఎప్పుడు మీలాగే నడుచుకుంటారు సార్. అయ్యో సార్, నాకు 20 ఏళ్ళే. ఏంటి 20 ఏళ్ళేనా? షాకింగ్ గా ఉంది. మరి ఈబీ ఆఫీసులో ఉన్నారు, షాక్ లేకుండా ఉంటాయా? 20 ఏళ్లకే ఇంత బాధ్యతగా ఉండటం చాలా గొప్ప విషయం. ఈ గొప్పతనం మీ ఒక్కరిదే కాదు, మిమ్మల్ని కనీ పెంచిన మీ తల్లిదండ్రులది. సంగీతం ఆస్వాదించని వారేరి. ఏమయ్యా మేనేజరు, నాకు చాలా కాలంగా చిన్న డౌట్ అయ్యా. ఏమిటండి? ప్రొడక్షన్ మేనేజర్లు అందరూ త్వరగా ప్రొడ్యూసర్ అవుతున్నారే, ఎలాగయ్యా? అది అలా ఉంటారు సార్. ఈ సినిమాకైనా మీరు పాటలు రాస్తున్నారా? ఊరుకోవయ్యా, బావగారు #1 మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే బామ్మర్ని కలగాలేపాడు. అదేంటంటే నేను ఎర్రమనేనే అని ఇంటి పేరు పెట్టుకున్నాను కదా, అది అచ్చిరాలేదని ఇప్పుడు శివాకో అని పెట్టుకున్నా. ఎలాగుంది? శివాకో, చిరాకో పరాకో అన్నట్టు చండాలంగా ఉందండి. ఏమయ్యా, అతనితో నోరళ్ళు పెట్టుకొని చూస్తున్నావా? రావయ్యా, బావగారిని చూడాలన్నావుగా. పెళ్ళి ఎక్కడా? ఏంటండి ఏమన్నారు? ఇక్కడ పిల్లలు అలా చేస్తున్నారు, ఏమి వినిపించట్లేదు. వన్ సెకండ్, నేను మాట్లాడుతున్నాను కదా, సౌండ్ తగ్గించండి. నందిని, పిల్లలతో చెప్పు సౌండ్ తగ్గించమని. సౌండ్ తగ్గించండి. వచ్చాను కదా, చెప్పానమ్మా. ఉంటావా? అలాగే, తప్పకుండా వస్తాం. ఇది అంతే కదా, పెట్టేస్తున్నాను. ఉంటానండి. పాటలు ఎప్పుడు తక్కువ సౌండ్తో వినాలి, సరేనా? బామ్మ కోపంగా చెప్పింది, అందుకే వినలేదు. మీరు సాఫ్ట్ గా చెప్పారు. చూసారా అన్నయ్య గారు, మీరు చెప్తే వింటారు, నేను చెప్తే వింటలేదు. పిల్లలకు కూడా తెలిసిపోయినట్టుంది, ఇది మీ ఇల్లు, నేను ఇక్కడ తేరగా కూర్చొని తింటున్నానని. ఏమైనా నేను పరాయిదాన్నే కదా. ఏమిటి వదిన గారు, ఉన్నమాటే కదా అన్నాను. ఇంకో 6 మాసాల్లో మీ పెద్దబ్బాయి అమెరికా నుంచి వచ్చి మా అమ్మాయిని పిల్లల్ని తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత నేను ఇంట్లో ఎలా ఉండగలను? గుళ్ళు గోపురాలకి తిరగాల్సిందేగా. మిమ్మల్ని వియ్యపురాలుగా అనుకోనుంటే ఈ ఇంటి బాధ్యతని ఇలా మీకు అప్పచెప్పేవాడా? ఎన్నేళ్ళైనా మీరు ఇంకా అలా అనుకుంటున్నారు. ఎంబీ కంటే సిబి హైట్ గా ఉందే. ఏమిటది సిబిఎంబి? సిబి అంటే చంద్రికా బామ్మ, ఎంబి అంటే మల్లికా బామ్మ కదరా? కాదు కాదు, సిబి అంటే చెడ్డ బామ్మ, ఎంబి అంటే మంచి బామ్మ. ఏం జానకి, మన ఐటమ్ దొరికిందా? మరి ఏమిటి లేటు? దొరికి చేస్తేగా, ఈ బెంగళూరు అంతా తిరిగి నీ కోసం తెచ్చాను. అమ్మా జానకి, వాసనే సరిగా లేదే. లోకల్ సరుకు, ఒరిజినల్ బ్రాండ్ దొరకలేదు. ఈ రోజుకి దీంతో అడ్జస్ట్ చేసుకో. అయ్యో తాత, మొత్తం లాగించేస్తావా? ఇంకా ఇందులో ఏం మిగిల్చమంటావు? హాఫ్ క్వార్టరు అని కిక్కే లేదు, కళ్ళలో నీళ్ళే రావట్లేదు. ఇది ఒక మిరపకాయ బజ్జీయేనా? నాన్న, కారం తినద్దు అంటే ఎక్కువగా తింటున్నావు. ఇదిగో డిస్టర్బ్ చెయ్యొద్దమ్మా. ఇదిగో చూడు, ఆఖరి కాయిన్ వేయబోతున్నాను. స్వామి స్వామి, తాతయ్య కన్నీ మైడస్లో పడాలి. ఇప్పుడు నేను జయించానంటే నువ్వు నాకు చెప్పినట్టే చెయ్యాలి. స్వామి స్వామి, తాతయ్యకి మైడస్ పడాలి. స్వామిని మొర వినలేదుగా. నేనే గెలిచాను, నువ్వు చెప్పినట్టు చెయ్యాల్సిందేనా? ఖచ్చితంగా. అమ్మమ్మ తాతయ్య. అయ్యో, మీ అమ్మే చూడాలని ఆశపడుతోంది. ఒకే ఒక్కసారి నా కోసం. బావా, అకాడమీ సెక్రటరీని తీసుకొచ్చాను. రావయ్యా. నమస్కారం సార్. నమస్కారం. సరే గాని ఏమిటిది? ఫంక్షన్ కి నేను రావటం లేదు. ఎందుకు సార్? ఒకసారి ఇన్విటేషన్ చదువు. అధ్యక్షత తమరు, వ్యాఖ్యాత జి పాండురంగారావు. అయ్యా, ఆయన తెలుగులో మ్యూజిక్ చేయకపోయినా ఆయన గొప్ప విద్వాంసుడు. వదిలే, తర్వాత చదువు.
తర్వాత కెఎస్ కృష్ణమూర్తి, ఆ తర్వాత చదువు. మన అదే చదువు. సిఆర్ కళ్యాణ్. చాలు, అతని పేరు నా ముందు ఎత్తకు. ఫంక్షన్కి ఎందుకు రావట్లేదు సార్ అని అడిగావుగా, ఇందుకే. అయ్యా మీరు ఆయన. నేను అతను ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసుగా, తెలిసి కూడా అతని పేరు వేసావా? అది కాదు సార్, ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టరేనని. ఎవరన్నారు అతను మ్యూజిక్ డైరెక్టర్ అని? మ్యూజిక్ గురించి వాడికేం తెలుసు? ఒక గొప్ప సంగీత విద్వాంసుడికి సత్కారం చేసి గౌరవించబోతున్నారు. ఆ సత్కారానికి తాగుబోతును ఆహ్వానించడం ఏంటి? చచ్చే, అది కాదు సార్, అది ఏంటి అది కాదు? అతనికి మ్యూజిక్ చేయటం తెలియదు, ఫుల్గా మందు కొట్టడమే తెలుసు. చూడు, అతను నీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, నాకు సంబంధించినంత వరకు అతను నా కాడి గోడితో సమానం. అతను ఉండే చోటుకి నేను రాను. చలపతి, రికార్డింగ్ క్యాన్సిల్ చేయి. రాజకుమారుడు గుర్రం ఎక్కి. సార్, ఒక ఛాన్స్ వచ్చింది. సినిమా ఛాన్స్ కాదు, కార్తీక మాసం వస్తుంది కదా, అయ్యప్ప పాటలకి మ్యూజిక్ చేయాలట. వాటికి మ్యూజిక్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కదా, ఒక మంచి అమౌంట్ ఆఫర్ చేశారు. భక్తి పాటలు పోయాక పుణ్యం వస్తుంది. అందుకని మీరు పోవాలంటలేదు. కొండకి పోయేవాళ్ళు పాడుకుంటూ వెళ్తే వాళ్ళకు పుణ్యం వస్తుంది అంటున్నాను. డబ్బు పెట్టేవాడు కదా, ఒక చిన్న కండిషన్ పెడుతున్నాడు. ఏం కండిషన్? సుమతే పాడాలంటున్నాడు. ఎవరయ్యా సుమతి? చిన్న చిన్న బాల సింగార బేల తనే పాడింది. మన కేఆర్ భరత్ గారే పరిచయం చేశారు. భరత్ గారా? అయ్యో, నంబర్ 1 కదా, నోరుదారి వచ్చేసింది. కావాలంటే నోరు కడుక్కుంటాను. రమ్మనాయండి. సార్ రండి. పిల్లలు మీరు కొంచెం బయటకు వెళ్తారా? ఉండనివ్వండి. వీళ్ళందరూ ఈ అయ్యా, పిల్లలు కాదు, నమస్కారం. పక్కిళ్ళ వాళ్ళ పిల్లలు. పిల్లలంటే ఈయనకు చాలా ఇష్టం. చాచా నెహ్రూ లాగా. నా పేరు శంకర్రావు, రాగం క్యాసెట్స్ ప్రొపరైటర్. కామాక్షి మాత కరుణించు మాత. ఏయ్. అది ఏం కాసెటే, అన్ని గుళ్ళలోనూ చాలా ప్రసిద్ధం. అన్నీ అతను చెప్పాడు. మీరు ఎవరినో చెప్పారట్టుగా, ఆవిడనే పాడేవండి. కానీ నేను చెప్పిన టైంకి రావాలి, చెప్పినట్టే పాడాలి. అది నా కండిషన్. పోతే ఇంకో రిక్వెస్ట్. ఏంటి? భక్తి పాటలన్నీ సినిమా ట్యూన్స్ తో చేస్తేనే అమ్ముడవుతున్నాయి. అందువల్ల కేఆర్ భరత్ టీనేజ్ పాట బాగా పాపులర్. అందరూ అదే పాడుతున్నారు. అవును, అయ్యప్ప కూడా టీనేజ్ లోనే కొండకి అదే వెళ్ళాడు. ట్యూన్ కాపీ కొట్టి ఈయన పాట చేస్తే బాగా అమ్ముడుపోతుంది. అయ్యో, ఏయ్, కాపీ కొట్టడం. బయటికి పోవాయా రామనాథం? ఇప్పుడు ఇతన్ని- ఏమన్నా తరుగుతున్నాడు? తరంకి ఏం చేస్తారయ్యా? ఇంకోరు పాటని కాపీ కొట్టమంటే తరం కూడా రమ్మని బుజ్జగిస్తారా? కేఆర్ గారు రేంజ్ అయితే పెద్ద మాట్లాడుతున్నారు. ఊరికే పెట్టి చేయకుండా ట్యూన్ కాపీ చేస్తే 4 రాళ్ళైనా వెనకేసుకోవచ్చు కదా. కేఆర్ భరత్ ట్యూన్ కాపీ కొట్టి సంపాదించాల్సిన అవసరం నాకు లేదు. దానికంటే ఊరేసుకుని చావడం నయం. కేఆర్ భరత్ నీ గొప్పడైతే అవ్వచ్చు, కానీ నాకు అదిగో ఆ మూలన్న చెత్తతో సమానం. ఎవరయ్యా చెత్త? నువ్వే చెత్త. ఏయ్, గొడవ ఏయ్, ఎవరనుకుంటున్నావు? ఎవరనుకుంటున్నావు? నా సాయంత్రం గొడవ. ఇంకా ఏదో ఉన్నావని పనితో నేస్తే నన్ను బయటికి తీసేయ్. నీ ముఖం చూస్తానండి. ఏమనుకున్నాడు అతను? ఆ? లేవరా? అడిగానా? ఛాన్స్ ముందు నేను అడిగానా? లేదు. ఎత్తుకోవచ్చు దానికంటే. ఇలాంటి తప్పు చేయను. అయ్యా, ఎంత ఆకలేసినా పులి గడ్డి తిందంటారు. మీరు పులి, నేను కాదు. నన్ను రేయ్, క్షమించండి. రేయ్. అయ్యా. వదలరా. వెళ్ళు. రామనాథం, రామనాథం, ఇదిగో వస్తున్నా. నమస్కారం అమ్మా. నమస్కారం సార్, ఐఎమ్ నిర్మలా. మీరు నాకు బాగా తెలుసు. ఇతను మా పత్రిక ఫోటోగ్రాఫర్. హలో సార్. ఇంటర్వ్యూ మొదలు పెడదామా? ఏంటి, ఏ ఊరు నుంచి వచ్చారు, మీ మొదటి చిత్రం ఏది, ఇలాంటి రొటీన్ ప్రశ్నలేగా. లేదు సార్, మరింకేంటి? ఇప్పుడు సినిమా, రాజకీయం, రచన అని ఏ రంగాన్ని తీసుకున్నా ఇద్దరూ కలిసినంత వరకు ప్రముఖులుగా ఉంటున్నారు. అదే పేరు విడిపోతే ఒకరు బాగా పైకొస్తున్నారు, ఇంకొకరు అసలు అడ్రస్ లేకుండా పోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? ప్రముఖులుగా ఉండి విడిపోయిన జంటల దగ్గర దీని గురించి ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. దీపావళి ఇష్యూ కవర్ స్టోరీ కోసం. ఓహో. మోస్ట్లీ అందరి దగ్గర తీసుకున్నాం. మీరు సిఆర్ కళ్యాణ్ గారే మిగిలారు. మీ ఇంటర్వ్యూ అవ్వగానే తిన్నక కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తున్నాం. మొదలు పెడదామా? కానివ్వండి. పువ్వులతో కలిసి దారము పరిమళిస్తుంది అంటారు. మీరు భరత్ గారు కలిసున్నప్పుడు మంచి పూల దండగా గుబాళించేవారు. కానీ ఆయన దగ్గర నుంచి విడిపోయిన తర్వాత మీరు సక్సెస్ కాలేదు. అందువల్ల ఆయనే పువ్వు, మీరుత్త దారవని సినిమా ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. దీని గురించి మీరు పత్రికా ఆఫీస్ నుంచి వస్తున్నారా, పూలకోట నుంచి వస్తున్నారా? పూలు దారం అంటున్నారు. లేదు, నేను అలా అనలేదు. ఈయన భరత్ గారి నుంచి విడిపోయి 3 సినిమాలు ఒక్కరే చేశారు. 3 పిక్చర్స్ లోనూ పాటలు హిట్ అయ్యాయి, కానీ పిక్చర్స్ హిట్ కాలేదే. దానికి ఈయనేం చేస్తారు? ఈయన మ్యూజికే చేశారు, డైరెక్ట్ చేయలేదు కదా. ఆ సినిమాల కథలే కాదు, అన్ని చండాలమే. అందుకే ఎవరూ చూడలేదు. దానికి ఈయనెలా బాధ్యులు అవుతారు? లేదండి, నేను ఆ యాంగిల్లో అడగలేదు. సార్, మీరు చెప్పండి, భరత్ గారు మీరు విడిపోవడానికి కారణం ఏంటి? ఓ తమిళ సినిమా కోసం నేను కళ్యాణం మద్రాసులో ఓ గెస్ట్ హౌస్ లో కంపోజింగ్ చేస్తున్నాం. ఒక మంచి ట్యూన్ కోసం ట్రై చేస్తున్నాం.
సడన్ గా అక్కడున్న ప్రొడ్యూసర్ డైరెక్టర్ లేచి నుంచున్నారు. ఏంట్రా అని గుమ్మం వైపు చూస్తే ఆ పిక్చర్లో నటిస్తున్న హీరో. ఆయన తమిళనాడులో సూపర్ స్టార్ అమ్మా. ఆయనే కంపోజింగ్కి వచ్చారు. డబ్బు పెడుతున్న నిర్మాత ఆయన చూసి లేచి నుంచున్నప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్లే మేము లేకుండా ఉంటే బాగుంటుందా? అందుకే నేను ఆయనతో పాటు లేచి నుంచున్నానమ్మా. ఇది తప్ప? మరి తప్పు కదా, లేచి నుంచోడం మర్యాద అనుకోవచ్చు, కానీ కాళ్ళ మీద పడితే ఏమనుకోవాలి? ఈ సినిమా లైన్లో కాళ్ళ మీద పట్టడం అనేది చాలా సహజం అమ్మా. అయినా మేము ఎవరి కాళ్ళ మీద పడుతున్నాం? ఎంతో మేధావులు గొప్ప అనుభవం ఉన్న వాళ్ళ కాళ్ళ మీదేగా. మనం కాళ్ళ మీద పడితే వాళ్ళకి సంతోషం కలుగుతుందంటే మనం అలా బట్టంలో ఏంటి తప్పు? అది తప్పు కావచ్చు, రైటే కావచ్చు, కానీ ఒకటమ్మా, ఈ ఇండస్ట్రీలో ఒక్క టాలెంట్ వల్లే పైకి రాలేం. ఎవరైతే సందర్భానుసారంగా నడుచుకుంటారో వాళ్లే ఈ ఫీల్డ్ లో పైకి రాగలరు. దానికి పేరు అడ్జస్ట్మెంట్ కాదండి, కాకా పట్టడం. కాకా పట్టి పైకి రావడం కంటే కిందే ఉండిపోతాను. ఏమైంది ఇప్పుడు? చూడమా, నేనేమో సరస్వతిని మనసులో తలుచుకొని ఓ ట్యూన్ చేసి ఓ పాట రెడీ చేస్తాను. ఆ పాటకి జస్ట్ నోరు కదిపోయి నడ్డు వస్తే నేనెందుకు లేచి నించోవాలి చెప్పండి? లేచి నించోలేదని ఓ ప్రాబ్లం క్రియేట్ చేశారు. కళ్యాణ్ లేవకపోవడం మాత్రమే సమస్య కాదమ్మా. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఆ సూపర్ స్టార్ కంపోజింగ్ వచ్చాడని చెప్పానే, ఆయన ట్యూన్ అలా చేయండి ఇలా చేయండి అని కొన్ని సలహాలు ఇచ్చారు. సూపర్ స్టార్ అమ్మా, ఆయనకి లక్షల కొద్ది అభిమానులు ఉన్నారు. తన పిక్చర్లోని పాటలు సూపర్ హిట్ అవ్వాలని ఆశపడటంలో ఏంటి తప్పు? అది న్యాచురల్ అని నేను అనుకున్నాను. కానీ ఆ కళ్యాణ్ అలా అనుకోలేదే. నువ్వేంటి నాకు ట్యూన్ నేర్పించేది, నేను నీకు నటన నేర్పిస్తే నువ్వు ఒప్పుకుంటావా అంటూ పెద్ద గొడవ చేశాడమ్మా. ఇతను మాట్లాడిన మాటలకి పాపం ఆ సూపర్ స్టార్ మొహం ఎంతో చిన్నపోయిందమ్మా. ముక్కు ముఖం తెలియని నటుడి మీద ఉన్న సింపతి, ఎన్నో సంవత్సరాల ఫ్రెండ్ని పిక్చర్ లోంచి తీసేశారు. వాడికి నా మీద ఉండక్కల సింపతి? మీ ఇద్దరిని ఆ పిక్చర్ నుంచి ఇద్దరిని తీసేయలేదండి, నన్ను మాత్రమే తీసేశారు. మా ఇండస్ట్రీలో అన్ని మనసులోనే దాచుకుని మౌనంగా ఉంటాడు చూడండి, వాడే మంచోడు. మనసులో ఉన్నది బయట పెడితే వాడు చెడ్డోడు. నేను దేన్ని మనసులో దాచి ఉంచుకోలేనండి, వెంటనే బయటికి కక్కేస్తాను. భరత్ మాట్లాడినే మాట్లాడు. అవునవును, ఆయన భర్త అయితే వివిధ భారతి మాట్లాడుతూనే ఉంటాడు. లేదు, కూల్ డ్రింక్ చల్లగా ఉంటాగండి. నన్ను ఆ పిక్చర్లోంచి ఎందుకు తీసేశారో తెలుసా మీకు? చెప్పాడా వాడు? మిస్టర్, నువ్వు మా పిక్చర్ హీరోకి మర్యాద ఇవ్వలేదు, అందుకని నిన్ను తీసేస్తున్నావు అని మెడ పట్టుకొని గెంటేసినా సంతోషపడేవాడినండి. కానీ నేను తాగేసి వచ్చి రికార్డింగ్ థియేటర్లో గొడవ పెట్టుకున్నానని ఒక అబద్ధపు కథ సృష్టించి అవమానించారండి. సరేనండి, ఇప్పుడు నన్ను పిక్చర్లోంచి తీసేశారు, వెంటనే భరత్ కూడా వచ్చేయాలి కదా. అదే కదా స్నేహం అంటే. అతను ఒక్కడే ఆ సినిమాకి మ్యూజిక్ చేస్తానని ఉండిపోయాడు. కళ్యాణ్, 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 నా మీద ఎందుకంత కోపం? నువ్వు లేకుండా నేను ఆ పిక్చర్ చేస్తున్నందుకేగా. నువ్వు ఆ హీరోతో గొడవ పెట్టుకున్నావు కాబట్టి నేను తీసేశారు, అందుకే నేను చేస్తున్నాను. నెక్స్ట్ పిక్చర్ ఇద్దరం కలిసే చేస్తాం కదా. నిన్ను వద్దనగానే నేను వదిలేసి ఉండొచ్చు, కానీ వదిలేయడానికి ఎంతసేపు పడుతుంది? ఎందుకైనా ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో కష్టపడ్డాం. నేను నీలాగే గొడవ పడ్డాను అనుకో, అప్పుడు మనల్ని మ్యూజిక్ డైరెక్టర్స్ అనకుండా వట్టి రౌడీలు అంటారు. మరెలా మనం నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్లు అవుతాం? నెంబర్ 1 అవ్వడం కోసం ఎవరి గొంతైనా కొయ్యొచ్చు, ఎవరి వెనకాలైనా గోతులు తవ్వచ్చు, నీలా స్వార్థపరుడుగా మారచ్చు కదా. ఇక చాలు, నేను నీకేం చేయబోతున్నానో తెలుసుకుని ఆ తర్వాత చెప్పు నేను చేసింది రైటో కాదో. చూడు, నువ్వు చేయలేదు, నేను చేస్తున్నాను. అయినా సరే నాకు ఇచ్చే రెమ్యునరేషన్ లో సగం నీకు ఇవ్వబోతున్నాను. అది తెలుసా నీకు? నీకు ఇచ్చే రెమ్యునరేషన్ లో సగయిస్తావా? నాకు ఎవరికి కావాలరా నీ డబ్బు? సరే బాబు, డబ్బు సంగతి ఏ కండిషన్ తో నేను ఈ సినిమాకి మ్యూజిక్ చేయడానికి ఒప్పుకున్నానో తెలుసా నీకు? మ్యూజిక్ నేనే చేస్తాను, కానీ టైటిల్స్ లో భరత్ కళ్యాణ్ అని నీ పేరు కలిపివేయాలని ఆ హీరోతో గొడవ పెట్టుకుని ఓకే చేయించాను. అది తెలుసా? ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు నువ్వే ఆ పిక్చర్ మ్యూజిక్ అని. సైడ్ లో నా పేరెందుకు? ముష్టేస్తున్నావా నాకు? వాయించింది చాలు. పేపర్ చూసావా? నేను లేచి నించోనందువల్ల పిక్చర్లోంచి తీసేసి తాగి రికార్డింగ్ థియేటర్కి వచ్చానని ఓ అబద్ధపు కథ సృష్టించారుగా. నేను దాన్ని అలాగే పేపర్ వాళ్ళకి చెప్పాను, ఎందుకంటే నాలో టాలెంట్ లేనందువల్ల పిక్చర్లోంచి తీసేశారని ఎవరు అనుకోకూడదు కదా. అవును, ఈ పేపర్ చదివి ఆ హీరో అప్సెట్ అయి నిన్ను తీసేశారటగా. ఏ మొహం పెట్టుకుని నాతో మాట్లాడడానికి వచ్చావు? మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళా. ఇక్కడ నుంచి వెళ్ళమనడానికి ఇదేమన్నా నీ ఇల్లా? ఎందుకు ఆ వైలను వాయిస్తున్నావు? దాన్ని పడేసి చెక్క పనులు చేయరా. రామనాథం, రెడీ రెడీ, ఇదిగో వస్తున్నా.
సౌండ్ తగ్గించవా. బెంగళూరు ఎస్టీడీ 080 బెంగళూరుకి ఫోన్ చేస్తుంటారే సిఆర్ కళ్యాణ్ గారికి ఏమన్నా రెండిళ్ళ ఏంటి? ఒక్క భార్యని పోషించలేకపోతున్నారు, ఇంకో భార్య కూడానా? సిఆర్ మామగారు బెంగళూరులో ఉంటున్నారు, భార్య పిల్లల్ని అక్కడే ఉంచారు. ఈయన కూతురు అక్కడ కాలేజీలో చదువుతోంది. జానకి, హైదరాబాద్ నుంచి మీ నాన్న ఫోన్ చేశారు, లైన్ లో ఉన్నారు. సినిమా ఛాన్సుల కోసం ఇక్కడ ఉంటున్నారయ్యా. గొప్ప మేధావి. ఛాన్సులు దొరకలేదన్న బాధతో క్వార్టర్ ఆఫ్ ఫుల్ కొడుతున్నారు. నిన్న ఫుల్ ఫ్లాట్. ఓవర్ గా తాగినా నీ డబ్బుతో తాగడు అదేం లేదండి, ఇతనిది కూడా మనూరు పక్కనేనట. ఇదిగోండి జానకి లైన్ లో ఉంది. హలో నాన్నా. ఏంటమ్మా ఎలా ఉన్నావు? ఏం నాన్నా గొంతు అదోలా ఉంది? తాగావా నాన్నా? నిన్న ఇంటర్వ్యూ కనే ఒక ఆవిడ వచ్చి పాత విషయాలన్నీ కెలికి నాకు భరత్కి మధ్య జరిగిన గొడవలని జ్ఞాపకం చేసింది. అందుకే నేనంతా అతోలా. జనకి సారీమ్మా. పర్వాలేదు నాన్నా, నేను అర్థం చేసుకోగలను. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఏంటమ్మా విషయం? కాలేజ్ నుంచి మేమంతా ఎడ్యుకేషన్ టూర్ వెళ్తున్నాం నాన్నా. వెళ్ళరమ్మా, కానీ నేను ఇక్కడ నుంచి డబ్బు అరేంజ్ చేయడం. నువ్విస్తే ఏంటి, తాతయ్య ఇస్తే ఏంటి? ఇన్ఫాక్ట్ నువ్వు ఇక్కడ లాడ్జ్ లో ఉండి కష్టపడ్డాం అమ్మకి నాకు ఎంత బాధగా ఉందో తెలుసా? సరే, ఏ ఊరికి వెళ్తున్నారు?